ఇక తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న ఏడుకొండలవాడిని 73,811 మంది దర్శించుకున్నారు. 34,901 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 3.19 కోట్లు లభించింది. ఇక తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న ఏడుకొండలవాడిని 73,811 మంది దర్శించుకున్నారు. 34,901 మంది తలనీలాలైతే సమర్పించడం జరిగింది. ఇక హుండీ ఆదాయం 3,19,00,000గా లభించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపి, తిరుమలలో భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది? పద్మ శ్రీవారి దర్శనం కోసం గత 20 రోజుల నుంచి కూడా తిరుమలకి భక్తులు తరలి వస్తున్నారు. ముఖ్యంగా వేసవి సెలవులు కొనసాగుతుండటం, మరోవైపు వీకెండ్ రోజులు కావడంతో ఇవాళ కూడా పెద్ద ఎత్తున తిరుమలకు భక్తులు తరలి వస్తున్న పరిస్థితి. తిరుపతిలో దిగిన వెంటనే వాళ్ళకందరికీ కూడా ముందస్తు చర్యల్లో భాగంగా రైల్వే స్టేషన్ కి ఎదురుగా ఉన్నటువంటి విష్ణు నివాసం కావచ్చు, లేదంటే బస్ స్టాండ్ కి ఎదురుగా ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్ లో అంటే ఎటువంటి టోకన్లు లేని భక్తులకందరికీ కూడా సర్వదర్శనానికి సంబంధించి దాదాపుగా ప్రతిరోజు 25,000 టికెట్లు కూడా టీటీడీ పంపిణీ చేస్తుంది. తెల్లవారుజామున 2 గంటల నుంచి కూడా క్యూ లైన్ లో భక్తులు తిరుపతిలో ఆ టికెట్స్ కొనుగోలు తీసుకొని అంటే ఉచితంగానే పంపిణీ చేస్తుంది. వాటిని తీసుకొని తిరుమలకి వెళ్తున్నారు. అయితే తిరుమలకి నడిచి వచ్చే భక్తుల సంఖ్య విపరీతంగా ఉంది. అంటే అలిపిరి కాలిబాట గుండానే కాకుండా ఆ శ్రీవారి మెట్టు శ్రీనివాస మంగాపురం నుంచి నడిచి వెళ్లే కాలిబాటల గుండా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అయితే దాదాపుగా 40 నుంచి 50,000 మంది కాలిబాట గుండానే మొక్కులు చెల్లించుకునేలో భాగంగా తిరుమలకు వస్తున్న నేపథ్యంలో శ్రీవారి దర్శనం కోసం దాదాపుగా 20 నుంచి 25 గంటల సమయం పడుతుంది. ఇప్పటికే టీటీడీ ఈవో ధర్మారెడ్డి కొన్ని చర్యలు తీసుకున్న కారణంగా పెద్ద ఎత్తున అంటే వచ్చిన భక్తులకి అంటే కంపార్ట్మెంట్లు 31 కంపార్ట్మెంట్లు కూడా నిండి దాదాపుగా కిలోమీటర్ల వరకు కూడా వైకుంఠం వెలుపల క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నప్రసాదాల పంపిణీతో పాటు ఎప్పటికప్పుడు క్యూ లైన్ లోపల శ్రీవారి ఆలయం లోపల మహాలయ దర్శనంతో కొనసాగుతుంది. ప్రస్తుతానికి దర్శనాలకు సంబంధించి అక్కడ కూడా తోపులాట్లు తొక్కిసాట్లు లేకుండా ఎప్పటికప్పుడు భక్తులందరినీ కూడా స్వామి దర్శనం అయిపోయిన తర్వాత వెంటనే వాళ్ళందరినీ కూడా బయటికి పంపిస్తున్నారు. అందులో భాగంగానే ఆ దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళకందరికీ కూడా లడ్డూ ప్రసాదాల పంపిణీ విషయాల్లో కావచ్చు, లేదంటే గదులు కాటేజీలు కేటాయించాల విషయాల్లో కావచ్చు, అన్ని కూడా పారదర్శకంగా కొనసాగుతున్నాయి. అయితే గత 2 రోజుల క్రితం మాత్రం ఈ రద్దీ ఉన్న నేపథ్యంలో కొంతమంది భక్తులను విశాఖకి సంబంధించినట్టు కొంత వచ్చిన నేపథ్యంలో వాళ్ళని మోసగించి దాదాపుగా 4 అంటే విఐపి బ్రేక్ దర్శనాల టికెట్లకు సంబంధించి గోల్మాల్ జరిగింది. నకిలీ టికెట్లు ఇచ్చి దాదాపుగా 17,000 రూపాయలు భక్తులను మోసగించిన విషయానికి సంబంధించి టీటీడీ ఈవో కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇలాంటివి రిపీట్ కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి, అదేవిధంగానే దళారుల్ని అణచివేతను కొనసాగించాలంటూ కూడా విజిలెన్స్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గదులు కాటేజీల విషయాల్లో కావచ్చు, లేదా దర్శన విషయాల్లో తిరుమలకు వచ్చిన తర్వాత ఇక్కడ భక్తులు రకరకాలుగా మోసపోతూ ఉంటారు. వాళ్ళపైన ఉక్కుపాదం మోపే విధంగా కూడా అంటే టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రకంగానే ఇవాళ రేపు ఎల్లుండి మరింత రద్దీ కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా గదులు కాటేజీలు పారదర్శకంగా ఇవ్వాలి. అదే విధంగానే ఎవరిని ఇలాంటి దళారులను అంటే వాళ్ళని ఆశ్రయించద్దంటూ కూడా టీటీడీ చెప్తుంది. మొత్తం మీద మనం చూస్తే మరో వారం రోజుల పాటు, ఎందుకంటే ఇంకా రేపు నెల 12వ తారీఖు నుంచి అట్లా 10వ తారీఖు పై నుంచి కూడా స్కూల్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి కాబట్టి, కాలేజెస్ అన్ని ఓపెన్ అవుతాయి కాబట్టి ఇక అతి తక్కువ సమయం నేపథ్యంలోనే కుటుంబ సభ్యులతో కలిపి పిల్లలందరూ కూడా అంటే అందరూ కూడా తిరుమలకి తరలి వస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే తిరుమల రద్దీతో పాటు తిరుమలలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు ఏదైతే ఉంటాయో పాపనాశం కావచ్చు, లేదా శ్రీవారి పాదాలు ఇలాంటి ప్రాంతాల్లో కూడా భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. అందువల్లనే దాదాపుగా ప్రతిరోజు 70 నుంచి 80,000 మంది స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఇక తిరుమలకు సంబంధించి ఇట్లా రద్దీ కొనసాగుతుంటే టీటీడీకి సంబంధించినటువంటి అనుబంధ ఆలయాలు తిరుపతిలో గోవిందరాజ స్వామి ఆలయం ఉంది, మంగాపురం ఆలయం ఉంది, అదేవిధంగా పద్మావతి అమ్మవారి ఆలయాల్లో కూడా ప్రత్యేక ఉత్సవాలు జరుగుతున్నాయి. అదేవిధంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కొన్ని ఆలయాల్లో. అక్కడ కూడా భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. తిరుమలకి వెళ్ళిన ప్రతి భక్తుడు కూడా స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత తిరుపతిలో ఉన్నటువంటి పద్మావతి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని తిరిగి ప్రయాణం అవుతున్నారు. మొత్తం మీద ఈ రద్దీ మాత్రం మరో వారం 10 రోజులు మాత్రం కొనసాగుతుందని చెప్పి టీటీడీ చెబుతుంది. అయితే వచ్చిన ప్రతి భక్తుడికి కూడా శ్రీవారి దర్శనం సంతృప్తికరంగా చేసి పంపించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా ప్రతిరోజు జరుగుతున్నాయని చెప్తున్నారు. మొత్తం మీద ఇవాళ సాయంత్రం కూడా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తిరుమలకు రాబోతున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు తిరుమలకు చేరుకున్న తర్వాత రేపు ఉదయం శ్రీవారిని దర్శనం కూడా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇట్లా వీఐపీల తాకిడి కూడా విపరీతంగా తిరుమలకు వస్తున్న నేపథ్యంలో ప్రోటోకాల్లో ఉన్న వారికి మాత్రమే ఆ దర్శనాలు కల్పిస్తున్నారు. ఎందుకంటే ప్రతిరోజు 4 నుంచి 5 వేల మంది వీఐపీలకు దర్శనం కల్పిస్తారు. సిఫారసు లేఖలన్నీ కూడా రద్దు చేసి కేవలం ప్రోటోకాల్లో పరిధిలో ఉన్న మాత్రమే 500 నుంచి 750 మందికి మాత్రమే దర్శనాన్ని కల్పిస్తున్నారని మనం చెప్పొచ్చు. మొత్తం మీద మరో వారం 10 రోజుల పాటు దర్శనాలు అంటే ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ ఫ్రీ దర్శనానికంటే సర్వదర్శనానికి సంబంధించి వచ్చే భక్తులకే టాప్ ప్రయారిటీ ఇస్తున్నారని మనం చెప్పొచ్చు. పద్మ. రైట్, థ్యాంక్ యూ గోపి.